హాయ్ ఎవ్రీవన్. టుడే మై టాపిక్ వచ్చి డ్రమ్మిస్టిక్ ప్లాంట్ గ్రో చేయటంలో నేను చేసిన మిస్టేక్స్ నేను చెప్పదలుచుకున్నానండి. ఆ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు అనే దానికోసం అనేది నేను చెప్తున్నానండి. ఈ డ్రమ్మిస్టిక్ ప్లాంట్ అనేది మనకి సీడ్స్ ద్వారా కానీ స్టెమ్స్ ద్వారా కానీ గ్రో చేసుకోవచ్చని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ డ్రమ్మిస్టిక్ ప్లాంట్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇది 10 feet పైన వెళ్ళిపోయిందండి. ఇది మనం గ్రో చేస్తుంది టెర్రస్ గార్డెన్ మీద 10 feet పైన వస్తే, ఇప్పుడు నేనున్నది ఇది థర్డ్ ఫ్లోర్ గార్డెనింగ్ అండి. గాలిలు పెద్దవి వచ్చేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. నాకు ప్రతిసారి ఏమనిపించేదంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఇవి టిప్స్ ఉన్నాయి కదండి, ఇవి ప్లాంట్స్వి. ఇక్కడ ఈ టిప్స్ కానీ కట్ చేసుకుంటే ఈ ప్లాంట్ హైట్ రాకుండా బుషీగా వస్తుంది, అంటే 2 branchesగా వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఇక్కడ టిప్ కట్ చేశాను, ఇది 2 branchesగా వచ్చేసేసింది. 3G కటింగ్ అంటారు కదండి. ఇక్కడ టిప్ కట్ చేస్తే అది 2 branches వచ్చి మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయండి. ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరిగితే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కూడా ఎక్కువ వస్తుందండి. నేనేం చేశానంటే, ఈ ప్లాంట్ ఇది పెద్ద ప్లాంట్ అండి, ఇది పక్కన సైడ్ ఇంకొక ప్లాంట్ వచ్చిందండి, ఇది చిన్న ప్లాంట్. ఈ పెద్ద ప్లాంట్ నేను గ్రో చేసేటప్పుడు అది టిప్ కట్ చేయలేదండి. నాకు ఎలా అనిపించేదంటే, ప్రతిసారి ఆ టిప్ అనేది ఒక ఫ్లవరింగ్ వస్తున్నట్లు అనిపించేది. ఫ్లవరింగ్ వస్తుంది కదా అనేసి నేను దానిని టిప్పు తుంచడం అనేది వదిలేసానండి. అది ఇంక ఎలా అయిపోయిందంటే స్ట్రైట్గా పెరిగిపోయింది. స్ట్రైట్గా కూడా అది కూడా 10 feet పైన పెరిగిపోయింది అనమాట. ఆ 10 feet పైన సన్నగా పొడవుగా పెరగటం మూలన అవి కాయలు అయితే బాగానే వచ్చాయండి, ఎక్కువ కాయలే కాసినాయి. 30 దాకా 30 to 40 దాకా పైనే కాసినాయి, మంచిగానే కాయలు కాస్తే కానీ ఆ వెయిట్కి నాకు ఈ థర్డ్ ఫ్లోర్ గార్డెనింగ్కి ఆ గాలులకి అది ఎక్కడ కింద పడిపోతుందా అనేసి అనిపించేదండి. సరే పోనీ అది కట్ చేద్దామా అనేస్తే అది గాలికి విరిగి పడిపోతుందేమో ఆ కాయల బరువుకి అనిపించిందండి. నేను ఇలా టిప్ కట్ చేయకుండా దీన్ని సన్నగా పొడవుగా పెంచాను. ఆ మిస్టేక్ మీరు చేయకండి. మీరు ఎక్కడికక్కడ టిప్స్ అనేవి కట్ చేసేస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇవి బుషీగా ఉన్నాయి. ప్రతి ఒక్క టిప్ అనేది 2 branches మినిమం వస్తుందండి, మ్యాక్సిమం 3 to 4 అండి, బట్ మినిమం 2 branches వస్తుంది. మనకి టెర్రస్ గార్డెన్ మీద కాయలు కోసుకోవటం కూడా మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ మనకి కాయలు కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తే ప్రతి ఒక్క బ్రాంచ్ ఒక చెట్లాగా యాక్ట్ చేస్తుందండి. దానివల్ల ప్రతి ఒక్క బ్రాంచ్కి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ క్వాంటిటీ కూడా పెరుగుతుందండి. ఒక స్టెమ్కు వచ్చేది 2 branchesగా డివైడ్ అయిపోతే అప్పుడు క్వాంటిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫ్లవర్ కూడా ఎక్కువ వస్తుందండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మినిమం 3-4 feet అంటే మీకు ఎంత హైట్ కావాలో ఆ హైట్కి వచ్చిన తర్వాత మీరు ఆ టిప్స్ తుంచేస్తూ ఉంటే ప్రతి ఒక్క టిప్కి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ ఆ సైడ్ బ్రాంచెస్ టిప్ చేస్తూ ఉంటే మనకి ప్లాంట్ బుషీగా ఉంటుంది, మనకి కాయలు కోసుకోవటము ఈజీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.